హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. మరి మన వీడియోస్ ని హైప్ చేస్తున్నారు కదా దోస్తులు ఒక విషయం ఏంటంటే అందరూ ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె సిరీస్ పెట్టమని అడుగుతున్నారు. అది మధ్యాహ్నం వచ్చే 30 మినిట్స్ సిరీస్ అండి. ముందు ఈ సిరీస్ అయిపోయాక ఆ సిరీస్ స్టార్ట్ చేస్తాము. అంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ సిరీస్ నడుస్తుంది కదా, అది అయిపోయాక ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె కంటిన్యూ చేస్తాను దోస్తులు. ఎందుకంటే ఆ సిరీస్ ఈవినింగ్ పెడితే వ్యూస్ రావట్లేదు. ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 12. మరి పార్ట్ 12 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మమ్మీ, బామ్మ నిన్ను సతాయిస్తుందా? ఎందుకు అలా అడుగుతున్నావే? జనరల్ గా అత్తలు కోడల్ని సతాయిస్తారు కదా మమ్మీ. ఏం సతాయించదు, పెద్దావిడ కదా, మంచేదో చెడేదో చెప్తుంది అంతే. మనం ఓపికతో వింటే అర్థమవుతుంది. కావాలని అత్త కదా అనుకుంటే అది చెడుగా అనిపిస్తుంది. అది నీ విషయంలో మమ్మీ. నీ అత్త మంచిది కాబట్టి అలా ఉంది. అందరు అత్తలు మాక్సిమం చాడీస్ లో ఉంటారు. నేను కూడా ఒక అత్తనే కదా, నాకు ఒక కోడలు ఉంది. నువ్వు మంచి అత్తవు మమ్మీ. నీలాంటి వాళ్ళ గురించి కాదు నేను అనేది. వేస్ట్ మోకాలు ఉంటారు కొందరు, వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా ఎదగదనుకుంటాను. బ్రెయిన్ ఎదగకుండానే పిల్లల్ని పెద్ద చేసి కానీ పెళ్లిళ్ళు చేశారా? అదే అర్థం కాదు మమ్మీ. అయినా పిల్లల్ని కనడానికి బ్రెయిన్ ఎందుకు? వాళ్ళకి బ్రెయిన్ ఉండదు, నీకు తెలీదు మమ్మీ. సరే, బ్రెయిన్లెస్ ఫెలోసే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతూ ఉంటారు. నీలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ అర్థం చేసుకుంటారు. అత్తగా అయినా కూడల్లా అయినా. మరి నువ్వేంటి, ఇంటెలిజెంటా బ్రెయిన్లెస్సా? మమ్మీ, నా అంత ఇంటెలిజెంట్ కోడలు ఎక్కడ దొరకదు తెలుసా? నీకు కోడలు కూడా వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే. అప్పుడు కూడా నేను ఇంటెలిజెంట్ అత్తనే అవుతాను. నా కోడల్ని ఏమి అనను, బంగారం లాగా చూసుకుంటాను. నాకు కోడలైనా కూతురైనా ఒకటే మమ్మీ. పాపం ఆమె అన్ని విడిచిపెట్టి నా కొడుకు కోసం వస్తుంది, నా కొడుకు ప్రేమ కోసం. నా కొడుకు అంటే నాకు ప్రాణమైనప్పుడు నా కొడుకుని ప్రేమించే వాళ్ళు కూడా నాకు ప్రాణమే. జీవితాన్ని పంచుకుంటుంది మమ్మీ నా కొడుకుతోని. అలాంటిది మనం ఎంత బాగుండాలి చెప్పు. కోడళ్ళతోని వారసుల్ని ఇవ్వడం ఇదంతా పక్కన పెట్టు. మన ఇంట్లో మనిషి ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత బాగా చూసుకోవాలి చెప్పు. ఆవిడేమైనా నిన్ను అవి కొనివ్వమని ఇవి కొనివ్వమని అడుగుతుందా? ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని సతాయిస్తుందా? ఏది చెప్తే అది చేస్తుంది కదా మమ్మీ. ఇప్పుడు ఏమంటావు? అత్తలు నీలాంటి మంచి అత్తలు కొందరే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళు, బ్రెయిన్లెస్ అత్తలు. సరే, మంచి వాళ్ళే మంచి అత్తలు, చెడ్డ వాళ్ళు బ్రెయిన్లెస్ అత్తలు. ఓకేనా? ఇప్పుడు ఓకే. మీ అత్త నిన్ను బాగా చూసుకునేది కదా, అదే ఆ నాగార్జున వాళ్ళ మమ్మీ. వాడి పేరు నీలేష్ మమ్మీ. నాగార్జున అని పేరు మార్చుకున్నాడు. మంచి పని చేశాడు, అందరినీ బోల్తా కొట్టించాడు. వేదవా, ఎక్కడ చూసినా క్యాన్సర్లే. అమ్మకి క్యాన్సర్ వచ్చిందా చందు? అవునమ్మా, అప్పుడు నాకు అసలు ఏం తెలీదు. అసలు క్యాన్సర్ అంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు. క్యాన్సర్ వచ్చింది, అమ్మేమో హాస్పిటల్లో, నేనేమో ఇంట్లో. నాన్నేమో ఎప్పుడు బాధపడుతూ హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతూ. నరకం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది మమ్మీ నాకు. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. అమ్మ వీక్ అవుతూనే ఉంది, నాన్న బాధ ఏమాత్రం తగ్గట్లేదు. అమ్మ నాన్న లేక నా ఏడుపు నాది. నీకు తెలుసు కదమ్మా, అంత చిన్న వయసులో అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో. అవును తల్లి, నువ్వు చాలా పెద్ద కష్టాన్ని ఫేస్ చేసావు. నీకు అవన్నీ గుర్తున్నాయా తల్లి? చాలా గుర్తున్నాయి మమ్మీ. అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి అన్ని గుర్తున్నాయి. అమ్మో, ఆ కష్టం ఎవరికి రావద్దు మమ్మీ, మగవాళ్ళకు కూడా రావద్దు. అంత కష్టపడి ట్రీట్మెంట్ చేపించాక, ఆశలన్నీ అమ్మ ట్రీట్మెంట్ మీద పెట్టుకున్నాక అమ్మ కూడా ఎంత అనుకుందో నాకేం కాదు, బ్రతికి ఇంటికి వస్తానని.
ఎందుకంటే నాన్న వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పేవాళ్ళ అమ్మకి, నీకేం కాదు, త్వరగా నయమవుతుంది, భయపడకు అని. అదే ధైర్యంతో, అదే ఆత్మవిశ్వాసంతో ఉండేదమ్మ. డాక్టర్లేమో మందులు మాకులు కాదు, ముందు మనకి విల్ పవర్ ఉండాలని చెప్పారు. ఆ మాట నాకు చాలా గుర్తుంది మమ్మీ. విల్ పవర్ అనేది ఉన్నప్పుడు మనం దేన్నైనా జయించగలం, చావును కూడా అని చెప్పాడు. అవును కదా మరి. అన్ని లిమిట్ గా, అన్ని కరెక్ట్ గా చేస్తే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అందరికీ అందరూ వెంటపడి చెప్పరు కదా, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, అమ్మ చనిపోయిందనే బాధ ఇంకొక ఎత్తమ్మా. తను చనిపోయిందంటే నేను ఇంకా అది జీర్ణించుకోవట్లేదు తెలుసా. నాకింకా అమ్మ ఇక్కడే తిరుగుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు, చూస్తున్నట్టు అన్ని ఇవే గుర్తొస్తాయి. అది నిజమో కాదో ఏం తెలీదు. ఏమంటావు మమ్మీ? కొందరు నిజం అంటారు, కొందరు మూఢ నమ్మకాలు అంటారు. మనకేది తోస్తే అది చేయాలి. నువ్వు అన్ని కష్టాలు భరించావు తల్లి, ఇక మీదట నీకే కష్టం రాకుండా చేస్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏమో మమ్మీ, అంత పెద్ద కష్టాన్ని అనుభవించాను కదా, అసలు మిగతావన్నీ నాకు కష్టాలనే అనిపించట్లేదు. అమ్మ పోయిందనే కన్నా బాధ, కష్టం ఇంకేది ఉంటుందమ్మా లైఫ్ లో? అంతకు మించిన బాధ నాకు ఏది కాదు. అమ్మని పోగొట్టుకున్నాననే బాధ ముందు ఏది నాకు బాధలా అనిపించదు మమ్మీ. అందుకే నేను ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటాను. ఎప్పుడు బాధపడను, ఎప్పుడు సంతోషపడను. నువ్వు చెప్పేది నిజం తల్లి. మనకి ఇష్టమైన వాళ్ళు పోతే ఎంత బాధగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకునే వాళ్ళు మమ్మీ. ఆ వస్తువుల కోసం ఎంత ఏడ్చేవాళ్ళో. నాకైతే చాలా చిరాగ్గా అనిపించేది. ఇక్కడ మనుషులే పోతున్నారంటే, మన చేతుల్లో ఏది ఉండదంటే, వీళ్ళేమో అలా ఆలోచించేవాళ్ళు, వస్తువుల కోసం ఏడ్చేవాళ్ళు. నవ్వొచ్చేది మమ్మీ నాకు వాళ్ళని చూస్తా ఉంటే. ప్రాణాల కన్నా ముఖ్యమైనది ఏముంటుంది? అవును తల్లి, నువ్వు చెప్పేది నిజమే. ఇదంతా నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి తెలిసింది అసలు లైఫ్ అంటే ఏంటో. నీలాంటి వాళ్ళే అందరూ ఉంటారా? అసలు ఏమి తెలియని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి? వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తుంటారు, హస్బెండ్ సంపాదిస్తాడు, నీ స్వప్నవదన ఉంది కదా అలాగా. ఏమీ తెలీదు, గారాబంగా పెరిగింది. ఏం చూసినా ఏం చేసినా సురేష చేసుకోవాలి. పాపం బామ్మ నేను వచ్చినప్పటి నుంచి సిక్కుగానే ఉంది. ఇలాంటి సమస్యలు ఈ వయసులో ఎలా తట్టుకుంటుందో చెప్పు. మనవరాలు ఇద్దరి జీవితం ఇలా నాశనం అయిపోయింది అనుకుంటుందేమో. అసలు తప్పంతా చేసింది నేనే. ఆ రోజు పెళ్లికి వెళ్ళమనకుండా ఎలా చేశాను చూడు. నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు. ఒక్క డెసిషన్ వల్ల రాంగ్ డెసిషన్ తీసుకుంటే చూసావు కదా చందు, మన ఇంట్లో వాళ్ళే కాదు, మనకు సంబంధించిన వాళ్ళందరూ కష్టాల్లో పడాల్సి వస్తుంది. అందుకే ఏం చేసినా కూడా ఆచితూచి ముందడుగు వేయాలి. అవునే మొలికాయ, ఈ మొలికాయను మీదెంటి కొండ పెట్టుకున్నావే? దానికి దానెత్తి కొడుకున్నాడు. ఏంటి నా ఎత్త? ఎవరు చెప్పారు? వాడు మీ తాత లెక్కనే. మీ తాత గట్లనే మస్తు హైట్ ఉండేటోడు, నేను నడుములకే వద్దు. అవునా మమ్మీ, నానమ్మ నడుము దగ్గరికి వచ్చేదా? అవును, చాలా హైట్ ఉంటాడు తాతయ్య. నానమ్మ అక్కడికి వచ్చేది. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో తెలుసా? మరెందుకు మమ్మీ, ఇప్పుడు ఇల్లు ఇంత విశాలంగా ఉన్నా కూడా ఏదో ఒక లోటు వస్తుంది అందరికి. కూర్చోండి అత్తయ్య. ఏమంటానవే పిల్ల? లేస్తావా? నేను లేవను మమ్మీ, లేద్దామని అనుకున్నాను. నానమ్మ వచ్చి నన్ను గెలికింది కదా, అసలుకి లేవని చూడు. గారాలు పోతున్నావానే చందు? ఏం కారాలో నువ్వైతే ఇప్పుడు మంచిగా ఉన్నావు కదా ప్రియాంక? బానే ఉన్నాను బామ్మ. మొన్నటికి ఇప్పటికి బాగానే తేడా అనిపిస్తుంది నేను చూస్తే. ఆడు బతుకున్నందుకు ఫీల్ అవుతానవా, అది చచ్చిపోయినందుకు సంబరపడతానవా? అవునే. వాడి బొంద, వాడు బ్రతికలేదు, అలాగని చచ్చిపోను లేదు. హలో రాజేశ్వరి పెద్దమ్మ, బాగున్నావా రాణి? ఎన్ని రోజులు అవుతుంది నీతో మాట్లాడక? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను పెద్దమ్మ, మీరెలా ఉన్నారు? పెద్ద నాన్న మీరందరూ బాగున్నారా? అందరం బాగున్నాం తల్లి. చిన్నారి బాగుందా? నాకు నువ్వు ఎప్పటి నుంచో గుర్తొస్తున్నావు. ఫోన్ చేయాలి చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను, నువ్వు కాల్ చేసావు. నీ టెన్షన్స్ మీకున్నాయి కదా పెద్దమ్మ,
ఒకటి తర్వాత ఒకటి ఎన్ని ముంచుకొస్తున్నాయి పెద్దమ్మ. ఏం చేస్తాను రాని, అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పు? నా జీవితం అంతా బాగానే ఉందనుకున్నాను. మనం అనుకున్నట్టు ఏది ఉండదని ఇప్పుడు అర్థమైంది. పెద్దమ్మ, ఏం జరిగినా మన మంచికే జరిగిందని అనుకోవాలని ఎప్పుడు చెప్తారు కదా మీరు నాకు. నేను ఎప్పుడు బాధలో ఉన్నా నాకు ఎంత ధైర్యం ఇస్తారు పెద్దమ్మ. సురేష్ అన్నయ్య మీరు నాకే బాధ కష్టం లేకుండా చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు మీరు అలా బాధపడుతూ ఉంటే ఏం బాలేదు పెద్దమ్మ. ప్రాబ్లమ్స్ అన్ని తొందరలోనే సాల్వ్ అవుతాయి పెద్దమ్మ. మీరు వాటి గురించి ఏం బాధపడకండి. అసలు సాల్వ్ అయ్యాయని అనుకోండి. మనకి తెలిసింది దూరం పెట్టాము, ఇంకేంటి పెద్దమ్మ. అంతే రాని, కానీ ఉంటుంది కదా దిగులు పిల్లల గురించి. నాకు అర్థమైంది పెద్దమ్మ. ప్రియాంక గురించి కదా మీరు ఆలోచిస్తున్నారు. రాని, నాకు అన్ని విషయాలు బంటి చెప్పాడు పెద్దమ్మ. చందన లైఫ్ సెటిల్ అయినట్టే రాని. కార్తిక్ గురించి నీకు చెప్పాడా బంటి? చెప్పాడు పెద్దమ్మ. ప్రియాంక లైఫ్ కూడా సెట్ చేద్దామని చూస్తున్నాడు. ఎవరు బంటినా? అవును. మీకు బంటి మీద నమ్మకం ఉంటే కొంచెం మాకు సపోర్ట్ చేయాలి మీరు. బంటి మీద నమ్మకమా? అందరికన్నా ముందుగా నేను నమ్మేది బంటిని. నా కూతుర్ని బాగా చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఎప్పుడూ ఆ ప్రామిస్ ని బ్రేక్ చేయలేదు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవ్వట్లేదు రాని. అవన్నీ బంటి మీకు చెప్తాడు పెద్దమ్మ. నా కష్ట సమయాల్లో మీరు నాకు సాయం చేశారు కదా, నేను మీకు ఎంతో కొంత సాయం చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒంటరిగా బాధపడకండి పెద్దమ్మ. ఏ కష్టం వచ్చినా అందరం కలిసి పోరాడాలి. అప్పుడు సమస్య చిన్నదవుతుంది. మేమందరం ఉన్నాం కదా మీకు. మీరేం టెన్షన్ తీసుకోకండి. అందరం ఉన్నాం ఇక్కడ. మీరు ఒంటరి వారు కాదు పెద్దమ్మ. నాకు తెలుసు ఇప్పుడు మీ మనసులో ఎంత సంఘర్షణ ఉందో. అయితే పెద్దమ్మ, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కొత్త ఇంట్లో. తెలుసు కదా? తెలుసు రాని. సురేష్ స్వప్న అక్కడే ఉన్నారు కదా? అవును పెద్దమ్మ, ఇంట్లోనే ఉన్నారు. మా తమ్ముడు ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళాడు. అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అమ్మ ఒకతే ఉంటుందని నేను ఇక్కడే ఉండిపోయాను. అయితే పెద్దమ్మ, బంటి ఇంటికి వస్తాడంట అక్కడికి. ప్రియాంకని ఒక 2-3 రోజులు ఇక్కడికి పంపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రియాంకనా? అవును పెద్దమ్మ. తను చాలా ఇదవుతోంది కదా. ఒక 2-3 రోజులు ఇక్కడికి పంపించండి. నేనున్నాను కదా. ఆమెకి కొంచెం ఇక్కడ కొత్తగా ఉంటుంది. మొత్తం పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోకుండా ఇక్కడికి వస్తే కొంచెం చేంజ్ ఉంటుంది పెద్దమ్మ. నేను ప్రియాంక కూడా కాల్ చేసి చెప్తాను రమ్మని. మీరు తను వచ్చేటట్టు చూడండి. బంటి వస్తాడు పెద్దమ్మ ప్రియాంకని తీసుకురావడానికి. ఇదంతా బంటి ప్లానా? అవును. దాని వెనకాల చాలా బలమైన కారణం ఉంది పెద్దమ్మ. సరే రాని, ఒకసారి నేను బంటికి కాల్ చేస్తాను ముందు. ప్రియాంక ఏమంటుందో. మీకైతే ఓకే కదా? బంటి ఈ పాటికి అక్కడికి వస్తూ ఉంటాడు. వచ్చాక మాట్లాడండి. నేను ప్రియాంక కూడా ఒక మాట చెప్తాను. సరే రాని, ప్రియాంక అక్కడికి వచ్చేటట్టు చూడాలి. అంతే కదా? అంతే. బాయ్ పెద్దమ్మ. బాయ్ రాని. ప్రియాంక వచ్చాక తనని బాగా చూసుకోవాలి. రాజు ఎప్పుడైనా తిడితేనే నేను ఎంత బాధపడతాను. అలాంటిది భర్త అంత పెద్ద మోసం చేశాడని తెలిస్తే ఎంత బాధపడుతుంది మనసు. పాపం ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. అన్నేళ్ళు అతనితో గడిపింది. ఒక్కసారిగా ఇలా అవుతే ఎలా ఉంటుంది? తన వెనకాల ఇంతమంది ఉన్నాం కాబట్టి, ఆమెకు అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో అలా ధైర్యంగా నిలబడుతోంది. లేకపోతేనా? హలో హలో, ఎవరు? ప్రియాంక, నేను రాణిని, స్వప్న వాళ్ళ వదినని. రాణి. హలో రాణి, నేను కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నాను రాణి. సారీ, నీ నంబర్ లేదు. ఇట్స్ ఓకే ప్రియాంక, నువ్వు నా నంబర్ ఫీడ్ చేసుకో. నీకెవరిచ్చారు నా నంబర్? బంటిని అడిగి తీసుకున్నాను. అవునా? బాగున్నావా? బాగున్నాను ప్రియాంక, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రాణి. నాకు విషయం అంతా చెప్పాడు బంటి. ఏం లేదు ప్రియాంక, ఒక 2-3 రోజులు మా ఇంటికి రా. కొద్ది రోజులు నువ్వు నా దగ్గర ఉండు. అన్ని మర్చిపోతావు. నీకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. అక్కడికా? అమ్మో, ఆ అనసూయ ఆంటీ అక్కడికి కాదు ప్రియాంక. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తమ్ముడు కూడా లేడు. మమ్మీ నేను ఇద్దరమే ఉన్నాం. చిన్నారి అంతే. అమ్మ వాళ్ళది కొత్తిల్లు.
ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలా అని కాదు, ఇంకా ఏం చెప్పేది లేదు ప్రియ. నేను రాజేశ్వరి ఆంటీతో ఇప్పుడే మాట్లాడాను. రెడీ అయ్యిండు. బంటి వస్తున్నాడు నిన్ను తీసుకురావడానికి. బంటియా? ఇది బంటి వేసిన ప్లానేనా? నువ్వు ప్లాన్ అని అదని ఇదని అనుకోకు. ఇలాంటి టఫ్ టైమ్స్ లో ఆంటీ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం రాజేశ్వరి ఆంటీ. మీరు అంత కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఈ మాత్రం సాయం చేయలేనా ప్రియాంక? ఒక 2-3 రోజులు రమ్మంటున్నాను అంతే, కొంచెం చేంజ్ ఉంటుందని. వస్తావు కదా? సరే రాణి. బంటి వస్తాడా ఇప్పుడు ఇక్కడికి? అవును, బంటితో పాటు వచ్చేసి. సురేష్ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే రాదు. అలాగే రాణి. నాకు కూడా దామోదర్ని చూడాలనిపిస్తోంది. చందన ఫోన్ చేసి ఎన్నిసార్లు రమ్మన్నా వాడు రావట్లేదంటే వాళ్ళ మమ్మీ ఎక్కడ స్కూల్ కి పంపిస్తుందానని భయమట. వాడు భలే ఉంటాడు తెలుసా. నేనైతే వెళ్ళినప్పుడల్లా ఎంత ఆడుకుంటానో వాడితోని. ఒక పని చేద్దాం, వాడిని ఇక్కడికి తీసుకొచ్చుకుందామా? వా, నీకు కూడా టైం పాస్ అవుతుంది. ఎంత మంచి ఐడియా రాని, తీసుకొచ్చుకుందాము. కానీ వాడు వస్తాడంటావా? నీకెందుకు, బంటికి చెప్తే ఎలాగైనా పంపిస్తాడు. కానీ వాడు ఉంటాడో లేదో వచ్చాక. ఖచ్చితంగా ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, వాడికి నేను నచ్చాను. వాడికి నచ్చితే మాత్రమే ఉంటాడు. అప్పుడే మా ఇంటికి వస్తానని చెప్పాడు నాకు. నేను తీసుకెళ్తానని మాట కూడా ఇచ్చాను. ఇప్పుడు నన్ను తిడతాడు చూడు. సరే ప్రియాంక, బట్టలు సర్దుకో. బాయ్. బాయ్ రాణి. ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? ఏం లేదా. నీకు రాణి తెలుసా? రానక్క తెలుసు. సరితక్క ఫ్రెండ్ కదా. తనకి ఈ విషయాలన్నీ చెప్పాడంట బంటి. రానక్క కూడా మీకు తెలుసా? అంత క్లోజా? స్వప్న వదిన అని చెప్పాను కదా, సురేష్ వైఫ్. స్వప్నకి అన్నయ్య భార్య రాణి. ఓహో, అలా నా రిలేషన్. సరితకి ఎప్పుడో చెప్పింది కానీ అంతగా గుర్తులేదు. చాలా మంచిది రాణి, అదైతే తెలుసు. ఏమంటుంది? ఏంటట? ఏం లేదు, బంటి విషయాలన్నీ చెప్పినట్టున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందట. అమ్మ రాణి ఇద్దరే ఉన్నారట. ప్రియాంకని ఒక 2-3 రోజులు అక్కడికి పంపించమంటుంది. ప్రియాంకకి కొంచెం చేంజ్ ఉంటుంది కదా. అవునమ్మా, అక్క చాలా బాధపడుతుంది. నేను తనతో ఏం మాట్లాడినా అతనే గుర్తొస్తున్నాడు తనకి. అందుకే నేను ఆమెతో ఎక్కువ మాట్లాడట్లేదు. ఆమె దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. తన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఇదే మాట్లాడుతోంది. నీకెంత అన్యాయం చేశాడో, నీకొక కొడుకు కూడా ఉన్నాడని. నాకైతే అసలు వాడిని గుర్తు చేసుకోవాలని కూడా లేదు మమ్మీ. దానికి ఏం మాట్లాడాలో, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు అనుకుంటా. మమ్మీ, ప్రియా, మమ్మీ రాణి ఫోన్ చేసిందా? చేసింది ప్రియా. దాని గురించే మాట్లాడుతున్నాము. ఏమంటావ్? వెళ్తావా? రాణి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏమనుకోదా? రాణి ఎంత మంచిదో, వాళ్ళమ్మ కూడా అంతకన్నా మంచిది. తను ఇంకా చాలా అమాయకురాలు. నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు. నీకు కొంచెం చేంజ్ ఉండాలని వెళ్ళాలని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళు ప్రియా. నేను దేనికి బలవంత పెట్టను, నీ ఇష్టం. అయితే వెళ్తాను మమ్మీ. రాణి ఏమందో తెలుసా? దామోదర్ని చూడాలని ఉందని చెప్పానంతే. వాడిని తీసుకొచ్చుకుందాం ఇక్కడికి అంటుంది. రానక్కంటే వాడికి చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన ప్రతిసారి అతుక్కుపోతాడు రానక్కకి. చూడు మమ్మీ, ఫోన్ చేసినా కూడా మాట్లాడట్లేదు నాతోని. ఇప్పుడు వాడికి ఇష్టం వచ్చిన చోట ఉండనీలేవే. ఓ 4 రోజులు అయిపోయి వాడికి తృప్తి తీరాక వాడే మమ్మీ అని వస్తాడు. అప్పుడు ఇంకా నేను ఎక్కడికి పంపించను. వాడు వస్తే మళ్ళీ నీకు ప్రేమ తక్కువ అవుతుందని నేను వాడిని ఇంకా తీసుకురావట్లేదు. మళ్ళీ ప్రేమని వాడికి షేర్ చేయాల్సి ఉంటుంది. నిన్ను పట్టించుకోవడం కుదరదు కదా. వాడిని చూడకుండా ఎలా ఉండను మమ్మీ? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు అక్క తీసుకెళ్తుంది కదా, అక్క దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే. నేను వాడిని బాగా చూసుకుంటాను మమ్మీ. నేను కూడా వాడిని అలవాటు చేసుకుంటాను. నన్ను కూడా మమ్మీ అని పిలవమంటాను. నీ ఇష్టం. బంటి, రానక్క ఫోన్ చేసిందా? చేసింది బంటి. వదినా, నేను వస్తాను. బట్టలు సర్దుకున్నాను. మరి ఇంకేంటి, చలో. అందరూ ఇక్కడ కిచెన్ లో ఏం చేస్తున్నారు? కొంపదీసి వంటలు గాని చేయట్లేదు కదా?
వామ్మో, నేను బలి. అయితే ఖచ్చితంగా నీకు వంట చేసి పెట్టాల్సిందే. నువ్వు వంటలు బాగా చేస్తావంట కదా చందన, మా వదిన చెప్పింది. ప్రియా నువ్వు వెళ్ళు, బ్యాగ్ రెడీ చేసుకో, నేను ఇంకేమైనా స్నాక్స్ అడుగుతాను. అలాగే మమ్మీ, వెళ్ళు ప్రియా, నీకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. మరీ బలవంతంగా ఉండకు. ఒక్కరోజు అయితే ఒకరోజు, తర్వాత ఉండాలనిపించకపోతే నాకు కాల్ చేయి, సరేనా? అలాగే మమ్మీ, రాణి అన్ని చూసుకుంటుందిలే, నాకు తన మీద నమ్మకం ఉంది. వెళ్ళ ప్రియా. ఏంటి సంగతి? మేడం గారు ఫుల్ బిజీ అట. మొబైల్ సిగ్నల్స్ అన్ని మీరే లాక్కుంటున్నారట కదా. బంటి, ఏమంటున్నాడు మరి కార్తీక్? కార్తీక్ ని అడుగు, నాకెలా తెలుస్తుంది? అబ్బా, కార్తీక్ మనసులో ఏముందో మీకు తెలీదా? ఈ వంట మనిషి వాళ్ళ అక్క కూతురిది పెళ్ళి ఉందట, వారం 10 రోజులు రానని వెళ్ళిపోయింది. మరి ఇంకెవరినైనా మాట్లాడాలా అత్తయ్య? అవసరం లేదు, నాకు అమ్మ చేతి వంట తినాలనుంది. అమ్మో, వంటలన్నీ అత్తయ్యతో చేపిస్తావా? నేను కూడా ఉన్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను అమ్మకి. అమ్మ, కొద్ది రోజులైనా మనం వంట చేసుకుందాం. నాకు అస్సలు నచ్చలేదు ఆ వంట మనిషి వంటలు. సరే, మీ నాన్నమ్మ వంకలు పెడుతుంది నేను వంట చేశానంటే. ఇందాకే చెప్పావు కదా మమ్మీ, నానమ్మ ఏమనదు అని. ఏమనదు, ఇలాంటివి మాత్రం చేస్తుంది. నానమ్మకి నేను చేసి పెడతానులే, నువ్వైతే నాకు చేసి పెట్టు మమ్మీ. అలాగే బేటా. ఇక్కడ వంటల ప్రోగ్రామ్ నడుస్తుందంటే నాకెందుకో స్వప్నక్కని కూడా ఇక్కడికి తీసుకురావాలనిపిస్తుంది. స్వప్ననా? అమ్మో, వంట మనిషి లేనప్పుడు తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? లక్ష్మికి 100 పనులు చెప్తుంది స్వప్న, అది లేకపోతే ఉండలేదు. చూద్దాం అత్తయ్య, మారిపోయిందట. మారిపోయాను అంటోంది. ఎంత మారిపోయిందో చూద్దాం. మన చందనకు కూడా తెలియాలి కదా స్వప్న గురించి. నేను తనని ఎప్పుడు చూడలేదు, నాకు చూడాలనుంది. సురేష్ బాబు వైఫ్ గురించే కదా మీరు మాట్లాడేది? అవును, చిన్న పాప కూడా ఉంది. బామ్మగాడు బాగున్నాడా? ఏమంటున్నాడు? అస్సలు వినట్లేదా? ఏమంటాడు? వాడికి నా పెళ్ళాం దొరికింది. నిన్ను మీనాక్షి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదట కదా. మా బావకి స్వప్నతని దూరం చేస్తావా? నీకు కూడా పనిష్మెంట్. ఆహా, ఇవన్నీ నీకెవరు చెప్పారు? మాకు తెలుస్తాయి అలా. ఇంట్లో మొత్తం గారాబమే, ఇటు అమ్మ, అటు వదిన, ఇటు మీనాక్షి. వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు. అమ్మో, ఇక్కడ బామ్మ అయితే లేదు కదా. బామ్మ ముందు అలా అన్నాను అనుకో, ఇంకా అంతే సంగతులు. ఫోన్ లో చెప్తేనే నన్ను తిడుతోంది. అరే నా మొగుని ఏమనకని. వాడికి అసలు తల్లి తప్ప ఇంకెవరు లేరనుకున్నాను. ఎంతమంది ప్రేమ దొరుకుతోంది వాడికి, అందుకే వాడికి అక్కడి నుంచి రావాలని లేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య ప్రేమ ఎలా ఉంటుందో చూస్తాడు. ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాడు చూడు. నాకు వాడిని చూడాలనుంది బంటి. ప్రియాంక వదిన తీసుకొస్తుంది. దామోదర్ని తీసుకురామంది రానక్క. ప్రియాంక వదినకి టైం పాస్ అవుతుంది కదా. అదైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటోంది. సరే అత్తయ్య, మరి నేను వెళ్తాను. మళ్ళీ ఒక రోజు అయితే ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు ఇంట్లోనే ఉండాలి. మీనాక్షి దగ్గరకా? మీనాక్షిని చూసావా చందన? నీకు చెల్లెలు అవుతుంది. దాముగాడు అచ్చమ్మ మమ్మీలాగే ఉంది మీనాక్షి అంటున్నాడు. అందుకే దాన్ని విడిచిపెట్టట్లేదు. చందుకి మా సైడ్ పోలికలు వచ్చాయి, అందుకే మీనాక్షి లాగా ఉంటుంది ఇది. మళ్ళీ ప్రియాంక డిఫరెంట్ గా ఉంటుంది. దానికి మావయ్య తరపు పోలికలు వచ్చినట్టున్నాయి. మీనాక్షిని తీసుకురావచ్చు కదా బంటి, నేను తనని చూడలేదు. రండి ఎప్పుడైనా మా ఇంటికి. బంటి, మా ఇల్లు మీ ఇల్లు అని మాట్లాడుతున్నావా? యా, చందన కోసం స్వప్నక్కను పంపించాల్సిందే. బావకి చెప్తాను ఇక్కడికి రమ్మని. చందన ఆడపడిచే కదా, చూద్దాం స్వప్నక్క ఆడపడిచి చందనని ఎలా చూసుకుంటుందో. మా బావని చాలా కష్టపెట్టిందట కదా తను. లేదు లేదు, ఇప్పుడు మారిపోయానంటోంది. మళ్ళీ మీరు అవన్నీ గుర్తు చేయకండి. చూస్తాను ఎంత మారిపోయిందో. అత్తయ్య, నాకైతే తెలీదు. చందన ఏం చేస్తుందో మరి మీ కోడల్ని. నేనేం చేస్తాను? చూస్తాను కదా. ఏంటి బంటి నువ్వు? ఈ రూమ్ ఎంత బోసుగా, ఎంత ఖాళీగా ఉందో చూడు. నాకు చాలా బాధేస్తుంది మిన్ను ఇక్కడ లేనందుకు. ఎంత గుర్తొస్తుందో తెలుసా? అది పాపం
ఎవరికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోయిందో. ఇప్పుడు అది హ్యాపీగా ఉంది అత్తయ్య. మీరు అవన్నీ ఏం ఆలోచించకండి. మిన్ను నా దగ్గర ఉన్నంత కాలం దానికి ఏం కానివ్వను. అది ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది నా దగ్గర. తెలుసు బంటి, నీ మీద నమ్మకంతోనే కదా నువ్వేం చెప్తే అది వింటున్నాను. కానీ ఎన్ని రోజులు బంటి, ఎప్పుడు తీసుకొస్తావు దాన్ని? ఇప్పుడైతే కాదు, పైన మొత్తం రెడీ అయింది అత్తయ్య. నిన్నటి నుంచి నేను పైనే ఉంటున్నాము. తనకి పైన చాలా నచ్చింది, ఎంజాయ్ చేస్తుంది. చేయని, బట్టలు కూడా అన్ని తీసుకెళ్తున్నావు, చాలా బాధగా అనిపిస్తుంది. అన్నీ ఏం కాదత్తయ్య, తనకు అవసరం ఉన్నవి కొన్ని మాత్రమే తీసుకున్నాను. దానికి మిమ్మల్ని చూడాలని ఉంది. మరి మీరు ఎప్పుడు వస్తారు అక్కడికి? పొద్దున వస్తే మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేయాలి. ఇప్పుడు మెంటల్ గా చాలా సిగ్గా ఉన్నాను బంటి, అస్సలు చాతనైనట్టు అనిపించట్లేదు. ఇవన్నీ ఏం ఆలోచించకండి అత్తయ్య, మేము అందరం చూసుకుంటాం. మీకు అసలే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నా చెల్లి చనిపోయినప్పుడు ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యానో నాకు తెలుసు. ఇప్పుడు నా కూతురు జీవితం ఏమైపోతుందానని చాలా బాధగా ఉంది బంటి. ఏం కాదత్తయ్య, యాక్చువల్లీ మేము ఒక ప్లాన్ తోనే ప్రియాంక వదినని అక్కడికి తీసుకెళ్తున్నాము. అవును, రాణి కూడా అదే అంది, బంటి చెప్తాడని. ఏంటి అసలు ప్లాన్ ఏంటి? ఏమనుకున్నారు మీరు? ఏం లేదు అత్తయ్య, ఇదంతా ప్రియాంక వదినకి నచ్చితేనే, నచ్చకపోతే కాదు. అంటే? రానక్కకి ఒక బావ ఉన్నాడు. అతడు చాలా మంచివాడు అత్తయ్య. నేను అతనితో ఫస్ట్ టైం మాట్లాడాను. ఫస్ట్ టైమే నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు అతను. అంటే ఏమంటున్నావు? అతనికి ఇంకా పెళ్లి కాలేదు. యాక్చువల్లీ ఏమైందంటే, రానక్కని అతను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడట. దుబాయ్లో పెద్ద జాబ్, బాగా చదువుకున్నాడు, బాగా సంపాదించాడంట. వాళ్ళకి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇతను దుబాయ్లో ఉన్నప్పుడు రానక్క పెళ్లి అయిపోయిందట. తను ఏం చేసినా రానక్క కోసమే చేసేవాడట. దుబాయ్కి వెళ్ళి బాగా సంపాదించుకొని రానక్కని బాగా చూసుకుందామని అనుకున్నాడట. ఇక్కడ రానక్క పెళ్లి జరిగిపోయేసరికి చాలా హర్ట్ అయ్యాడంట. పాపం, పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. స్వచ్ఛమైన ముత్యంలో ఉన్నాడు అత్తయ్య. రానక్క ఎప్పుడు అతన్ని చూసి చాలా బాధపడుతుందట, తన వల్ల అతని లైఫ్ అలా అయిపోయిందని. ఇప్పుడు రానక్క ఇక్కడ ఉంది కదా, రోజు వస్తున్నాడు రానక్కతో మాట్లాడడానికి. బిహేవియర్ అయితే పిచ్చిగా ఏం లేదు, చాలా బాగున్నాడు. నాకెందుకో ప్రియాంక వదినతో అతనికి సెట్ అయితే బాగుంటుంది అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు అంటే? అవునత్తయ్య, ఆస్తులు డబ్బులు విషయం పక్కన పెడితే అతని మనసు చాలా గొప్పది అత్తయ్య. ప్రియాంక వదినకి అలాంటి వాడినైతే మీరు ఎక్కడి నుంచైనా తీసుకురాలేరు. దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. అది పెళ్ళి అంటే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. మీకు ఎందుకు అత్తయ్య, నేను రానక్క ఉన్నాం కదా. ఒకవేళ ప్రియాంక వదిన వద్దంటే వద్దు, మరీ అంతగా మేము ఫోర్స్ ఏం చెయ్యం. కాకపోతే ట్రై చేస్తాం కలపడానికి. నువ్వేం చేసినా 100 రకాలు ఆలోచించి చేస్తావు బంటి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు. నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకురా. ఉమ్, అతడు ఎలా ఉంటాడో అతన్ని నేను చూడొచ్చా? బాగుంటాడు. మీ నాగార్జున అల్లుడు కంటే 100 రెట్లు నయం, అంత బాగుంటాడు. మళ్ళీ వీణెందుకు గుర్తు చేస్తున్నావు బంటి? ఛీ, వాడు నా అల్లుడేంటి, వాడి బొందా. మా అమ్మకి చెప్తే చెప్తుంది, ఓ పెళ్లి చేసావు కదా అని. అవన్నీ విడిచిపెట్టండి అత్తయ్య. ప్రియాంక వదినని హీల్ చేసేది అతను ఒక్కడు మాత్రమే. అలాగే అతన్ని కూడా హీల్ చేసేది వదిన మాత్రమే. ఇద్దరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అత్తయ్య. చూడండి, మీరు నన్ను ఎంత మెచ్చుకుంటారో తర్వాత. అతడు క్యాన్సర్ హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాడు. క్యాన్సర్ హాస్పిటలా? మరేమనుకుంటున్నారు? అతడి ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. రాజు బావ చెప్పాడంట మన బావ గురించి. సురేష్ బావ హెల్ప్ కోసమని ఒకసారి వచ్చాడు. ఉంటాయి కదా ల్యాండ్ ఇష్యూస్ అవి ఇవి. బావకి పెద్దవాళ్ళతో లింక్ ఉంటుంది కదా. నా ఫోన్లో మాట్లాడించాను బావతోని. బావ కూడా మాటలతో వెంటనే ఇంప్రెస్ అయిపోయాడు.
సురేష్ కి చెప్పావా? చెప్పలేదు అత్తయ్య, చెప్తాను. ఏం చెప్పక ముందు అతని గురించి ఒపీనియన్ ఏంటో అడుగుతాను బావని. చూద్దాం. మాధవ్ ఏమంటాడో. మాధవ్కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకులు ఉన్నారని చెప్పాడు. వాళ్ళు ఇంతకు ముందు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట బంటి, ప్రియాంకని ఇచ్చి పెళ్లి చేస్తామని. కానీ ఇది లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది కదా, అందరూ చాలా అప్సెట్ అయిపోయారట. చూద్దాం అత్తయ్య, వదినకి ఎవరు నచ్చితే వాళ్ళు. అసలు దానికి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. చూద్దాం అత్తయ్య, ఏం జరగబోతుందో. వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండి ప్రియాంక వదినకి నచ్చితే చేసేద్దాం. ఏదైనా ఓకే, తనకి నచ్చాలి కానీ. పాపం బొంబాయి వదిన ఒక్కతే ఉంది కదా స్వప్న, నేను వెళ్తాను. ఒక్కతే చాలా బాధపడుతుంది. అవును బేబీ పిన్ని, పాపం అత్త ఒక్కతే ఉంది. నువ్వు వెళ్తే బాగుంది అత్తకి, నాతో చెప్పింది కూడా. మీ బేబీ పిన్ని ఉంది కాబట్టి నేను ఇలా ఉంటున్నాను, లేకపోతే ఏం తినేదాన్ని కాదు సరిగా అని. నిజమే స్వప్న, నేను అప్పుడప్పుడు వెళ్తాను కదా, ఒక్కోసారి అయితే వంట కూడా చేసుకోదు, అలాగే ఉండిపోతుంది. ఇంట్లో ఎవరు లేకపోతే అలా ఉంటుంది. నేను ఆ ఒంటరితనాన్ని ఈ నెలలో ఫేస్ చేశాను స్వప్న. ఇప్పుడు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది. నిజంగా ఐఎమ్ హ్యాపీ నౌ. ఇంకా మీరు ఎప్పుడూ అలాంటివి ఆలోచించకండి, మీరు ఇక్కడే ఉంటారు. ఇంకా సురేష్ కూడా వెళ్దామంటున్నాడు. నేను వెళ్ళిపోతాను పిన్ని. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో? ఏమాత్ర దూరం అని, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాను. సరే స్వప్న, టేక్ కేర్. మళ్ళీ ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండు, ఓకేనా? ముఖ్యంగా సురేష్ ని ఇబ్బంది పెట్టకు. అతడు పైకి చూపించడు కానీ లోపల చాలా బాధపడతాడు స్వప్న. నేను ఇప్పటి వరకు చాలా బాధ పెట్టాను సురేష్ ని. నాకు ఇప్పుడు ఏంటో అన్ని అర్థమవుతున్నాయి. మీకు ఆ విషయం తెలిసిందా? ప్రియాంక వాళ్ళ అయిన విషయమా? తెలుసు, బొంబాయి వదిన చెప్పింది. పాపం నువ్వు తనకి కూడా సపోర్ట్ ఇవ్వాలి స్వప్న. తను చాలా పెద్ద ప్రాబ్లమ్ నే ఫేస్ చేస్తుంది. అందుకే వెళ్తున్నాను నేను, ప్రియాంక వదినకి సపోర్ట్ గా నిలబడడానికి. అబ్బో, ఇది ఎక్కడ కామెడీ దేవుడా! దీనికే లేదు దిక్కుదివానా, ఈ వైపు ప్రియాంకకి సపోర్ట్ గా నిల్చుంటాడట. నిల్చుండడానికి పక్కగా కూర్చేసుకొని కూర్చోరాదు. ప్రియాంక వాళ్ళ గురించి వీళ్ళందరి గురించి ఆలోచించకు. అక్కడ వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సురేష్ ని చూసుకోవడానికి మాత్రం నువ్వు ఒక్కదానే ఉన్నావు. అది గుర్తు పెట్టుకో స్వప్న. అది అది అట్లా చెప్పు బేబీ దీనికి. ఇప్పుడు అక్కడ పోయి ఏంటో ఉద్ధరిస్తా, నేను ఏంటో పుడింది అని చెప్పరా అని చూస్తాండి. అంత సీన్ లేదని చెప్పు. పోని పోని పోయినాక అక్కడ చందన దీనికి సుక్కలు చూపిస్తుంది, అప్పుడు తెలుస్తుంది దీనికి ఇంతకు ముందు వ్యాలీ ఎలా ఉండే ఇప్పుడు ఎట్లుందో అని. చందన ఊకుంటాది, అస్సలు ఊకోదు. పోయేపో, వంట మనిషి కూడా లేదట, నీకు సుక్కలేపో. చెప్పనా, ఏం చెప్తానో ఇక్కడ? పిన్నితోటి మాట్లాడుతున్నా మమ్మీ. పిన్ని వెళ్తానంటోంది, నేను కూడా వెళ్తాను కదా. మంచి పిన్ని పో. అవున పిన్ని బన్ని, ఏడబోతానవే? వదిన దగ్గరికి. ఆ మురళిగాని కూడా పట్టుకపోతే ఏంది? ఏమో అని గిడిచి పెట్టిపోతాను. అడి మధ్య బాగా ఓరి ఎత్తాడు, అది అయ్యో ఇది చెయ్యి అంటాడు. నాతోటి కాదు, తీసుకపో. నేను ఒక్కదాన్ని వెళ్ళడమే ఎక్కువ వదిన వాళ్ళ ఇంటికి, ఇంకా అందరిని తీసుకొని వెళ్ళాలా? అగో, మొన్నటిదాకా మురళి మురళి అంటే గాని ఇప్పుడేమో ఎడవడతాడ వారిసిపోతాను. నీకన్నా ముందు మురళి తమ్ముడు అవుతాడు మా ఆయనకు. అర్థమైందా? అర్థమైంది, కానీ అవసరం లేదు. గిట్లా అందరితోటి మాట్లాడితే చెప్పున అందరికి నీ మీద కుళ్ళు బాగుంటది. ఎవరేమో ఎక్కిస్తారో అని భయం అవుతుంది నా బిడ్డకు. మమ్మీ నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే. ఓకే బాయ్ స్వప్న, నేను వెళ్తాను. వదిన ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం. ఆ పోయిరా, నీకోసం ఇక్కడ ఎవ్వరు ఎదురుతలేరు అని పంపిస్తావు మురళి గాన్ని. బాయ్ అను. ఏప నీ అవ్వ ఎంత ఐశ్వర్యరాయలు ఎక్కుంటే ముద్దు పెట్టుకుంటారా ఎవరన్నా? ఎప్పుడు నా మీద దీనికి కన్నా అయితే నేను వందంగా ఉంటా అని. అబ్బాబా, ఏమన్నా వందంగా ఉంటావా నువ్వు? ఇది ఎట్లా పడుతుంది? ఎందుక పైన కొబ్బరి పీసు ముఖం పెట్టుకొని, ఆ మక్క బూరు జుట్టు పెట్టుకొని, నేను చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాను. కానీ చెప్పనా, నా వేర్ స్టైల్, నేను సీత ముడుచుకున్నా కూడా నా వేర్ స్టైల్ చూడు ముందట ఎట్లా ఫంకులు పెట్టినా.
ఇటొక ఫంకు అటొక ఫంకు ఎట్లున్నదే? నీకేంది మమ్మీ, సూపర్ ఉన్నావు. మరి గది వందం అంటే నీకు కూడా రానిలేదంటేనే మొన్న వందం. దా ముసల్దాంది మా అత్త దాంది తెచ్చుకున్నావు. కర్రే కాదు ఎట్లా పాడైతుంది? దాని కర్రే నీకు వచ్చింది. ఇప్పుడు గడికి పోతాను అవసరమా? ఎందుకు పోతా అంటానో చెప్పు. ఓ 4 రోజులు ఉండి ఇన్నే సురేష్ ని కూడా ఇన్నే ఉంచుకో. వాళ్ళుడు సురేష్ కి మంచి అనిపిస్తుంది ఈడ. ఎందుకు ఇప్పుడే పోదాం పోదాం అంటున్నావే? మమ్మీ మళ్ళా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పెట్టకే. నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నాకే వెళ్ళాలనిపిస్తుంది. అసలైతే సురేష్ తో నేనే చెప్పాను వెళ్దామని. దినిపిసపాడుగాను అవసరమానే? పోయిపోయి ఎవరన్నా పులి నోట్ల చేతులు చెవులు పెడతారా? పులి నోట్ల ఏకంగా పోయి తలకైనా పెట్టాడుతూ నువ్వు. కూలీ లేదు గిరి లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? రాజేశ్వరి గురించే. అది పెద్ద పులే. ఎప్పుడెప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని మింగుదామా అని చూస్తుంది. ఎందుకు మమ్మీ? నేను ఎంత బాగా చూసుకుంటుంది అత్తయ్య. నువ్వు వచ్చినప్పుడల్లా ఎందుకు అలా అంటవుతానని. ఇక్కడ కూడా ఎవరు వచ్చినా సరే నీకోసం స్నాక్స్ పంపిస్తుంది స్పెషల్ గా చేపించి. తను పెట్టిన ఫుడ్ తినుకుంటానే తనతో అలా ఉంటావేంటి మమ్మీ నువ్వు? అబ్బో పీచులు ఇస్తాండ్రు, పీచుల మీద పీచులు. ఎవరెవరు ఏమేమి ఎక్కిచ్చింది ఆ పీచులన్నీ ఇప్పుడు నా మీద వదులుతాను. పో నాకేంది? వాళ్ళడు సురేష్ తోటేవో మీ అత్తతోటేవో ఎవరితోటనబో. ఆ రాణి మొక్క వీలేదుగా. దాని రాణి మొక్క మంగళపోతే నేను రాజు ఇద్దరమే ఉంటాం. ఏమి డాడీ ఆడు ఉంటా అంటాడో అలా అత్తింటికి పోతా అంటాడో ఏమన్నా చేసుకొని మేము ఇక్కడ మంచిగా ఉండి మంచిగా తినుకుంటా ఉంటాం. ఎక్కడోళ్ళు అక్కడ వీకుంది. నా కొడుకుని కొంచెం మంచిగా రాసుకోవే. ఎవరు ఉండరు కానీ పని మనిషి ఎట్లాగా ఉండనే ఉన్నది. ఏమున్నది 5 నిమిషాలు వంట చేస్తుంది అంటే ఎట్లాగో 100 సార్లు బయట నుంచి తెప్పించుకుంటావు కొడుకుతోటి. నా కొడుకుని ఇప్పుడైనా కొంచెం మంచిగా చేసుకోవే. కొంచెం కడుపు నిండా భోజనం పెట్టు. సరే మమ్మీ, డాడీ తోటి ఊకే కొట్లాడకు. మంచిగా ఉండు, నేను వెళ్తున్నా. అబ్బో ఇక నాకే చెప్పేదానికైనా వానే. వాళ్ళడు సురేష్ తోటి కొట్లాడకు, మంచిగా ఉండు నువ్వు కూడా. నేను బానే ఉంటా, నువ్వు డాడీని మంచిగా చూసుకో. అబ్బో అబ్బో నా మనవరాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతాండ్రు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది స్వప్న. నిన్ను చూస్తుంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేదానివి. ఇంటికి వెళ్దామంటే అస్సలు రాకపోయేదానివి. ఇప్పుడు నీ ఇచ్చినవే మనం వెళ్దామని చెప్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ స్వప్న. ఎప్పటికీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానండి. నా కోసం మీరు ఇక్కడ ఉండడం ఎందుకు? అప్పుడప్పుడు వస్తూ వెళ్దాం. నేను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా అండి. నాకు బోరింగ్ గా ఉంది. అక్కడ అత్తయ్యని మావయ్యని బామ్మని చాలా మిస్ అవుతున్నాను. అబ్బా ఆకలిగా ఉంది స్వప్న. వంట చేస్తానంటే వద్దన్నారు. ఇక్కడ నీ ఫేవరెట్ రెస్టారెంట్ లో లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు బయటి ఫుడ్ ఎక్కువగా నచ్చదు కదా సురేష్. అమ్మ నేను ఇద్దరం కలిసి ఏదో ఒకటి వండేవాళ్ళం కదా. అలా ఏదో ఒకటి వండితే నాకు నచ్చదు. నాకు మినిమం ఐటమ్స్ ఉండాలి తినడానికి. 1 కర్రీ 2 కర్రీస్తో నేను తిన్నాను స్వప్న. మీనాక్షి ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది స్వప్న. వాళ్ళు ఇక్కడే ఉంటారట. ఇక్కడే ఉంటారా అంటే అక్కడికి రారా? చూద్దాం. ఇప్పుడైతే అలాగే అంటున్నాడు బంటి. ఎప్పుడో ఒకసారి పండగలకు వస్తాడంట. ఇక్కడ పైన మొత్తం రెడీ అయింది కదా, ఇక్కడే ఉంటారంట. బంటికి అన్ని తెలుసు. మీనాక్షి ఎక్కడ ఉంటే హ్యాపీగా ఉంటుందో అక్కడ ఉంచుతాడు. ఇక్కడికి వస్తే ఇబ్బంది పడుతుందని అలా చేస్తున్నాడేమో. మేబీ. మరి బంటిని కలిసి మాట్లాడాలన్నా, అతను రమ్మన్నాడన్నా, ఏమైంది? మాట్లాడతానులే ఫోన్ లో. ఆఫీస్ లో కలుస్తాం కదా, ఎలాగైనా కాల్ చేసి అడుగుతాను. అరే పొట్టి, తమ్మునికి నూనె తీసుకురాపోరా. మసాజ్ చేసి స్నానం చేపిద్దాంపా. మీనాక్షి పిన్ని అది. ఏ ఊకే పిన్ని పిన్ని అని ఏమంటావురా? వస్తుంది ఆగు. దా తమ్ముతో ఆడుకున్నాందా? నాతో ఆడుకోవా? ఊకే పిన్నేనా? నాకు పిన్ని కావాలి. మనం వీనికి స్నానం చేయించేసరికి పిన్ని వస్తుంది, సరేనా? పిన్ని ఎక్కడుంది చెప్పు, నేను పోతా. వస్తుందిరా. పిన్ని గట్టు షాప్ పోయింది. మన నన్ను ఎందుకు తీసుకుపోలేదు? నువ్వు వండుకున్నావు కదరా. నేను లేచినాక పోతే ఏమైతుంది? ఎందుకు పోయింది పిన్ని? అరే ఏడుతావేంది ఇప్పుడు? మంచి నానమ్మ నానమ్మ నచ్చటోడు ఏమైనా పిన్ని సోపతి పడతాడు. దానికి వేస్తా కదారా. పిన్నికి పాపం చేతుల్లో ఊకే నేను ఎత్తుకొని కూర్చుంటే. బాబాయ్ తీసుకుపోయింది పిన్నిని, నాకు తెలుసు.
బాబాయ్ని రోజు చూస్తున్నా నేను. పిన్నినే చూస్తున్నాడు ఓకే. చూసి చూసి తీసుకుపోయిండు. మాయం చేసిండు పిన్నిని. ఏం కాదురా, వస్తుంది ఆగు. నేను చెప్పింది తినవా? నమ్ముతావా నమ్మవా నన్ను? పిన్ని వస్తుంది అన్నప్పుడు వస్తుంది. బాబాయ్ రాని పెద్ద స్టిక్ తోటి కొడతా బాబాయ్ని. అరే నా కొడుకు మీద పడ్డవేంద్రా నువ్వు? అరే ఏమన్నా నేను మంచిగా పోయి బాబాయ్ని తాత పట్టాలి. నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిపెట్టాడు. చాక్లెట్ బిస్కెట్ తింటే మమ్మీ దాంతది నన్ను. సరే బొమ్మలు తెచ్చుకో, కొత్త కొత్త బట్టలు బొమ్మలు అన్ని కొనిస్తాడు బాబాయ్. బాబాయ్ సోపతి పట్టాలి. బాబాయ్ని తిట్టద్దు అట్లా. పిన్నిని తీసుకుపోయిండు. బాబాయ్ని కొడతా. సరే కొడదు. ఇప్పుడైతే ఇట్లా నేను రాను. ఆగో, నువ్వు ఇట్లా చేసినావంటే చెప్పినట్టు తినకపోయినావంటే అమ్మ వచ్చి నేను తీసుకుపోతా చెప్తున్నా. స్కూల్ ఎత్తది అప్పుడు చక్కగా అవుతావు. నేను ఎవరితోటి పోను. నేను మీనాక్షి పిన్ని దగ్గరనే ఉంటా. దాము పిన్ని ఏం చేస్తున్నావురా? ఓ కలవరి తాండు నిన్ను. నువ్వు విడిచిపెట్టి పోయినావట. బాబాయ్ని కొడతాడట. బాబాయ్ మాయం చేసిండట పిన్నిని. ఎన్ని చదువుతాడు అనుకున్నావే? నిన్ను బాబాయ్ తీసుకుపోయింది కదా పిన్ని. నిజం చెప్పు. అదేం లేదు బట. నువ్వే మా మమ్మీవి. మరి ఇది మా అమ్మ అయితే బాబాయ్ ఎవర్రా? బాబాయ్ డాడీ అని వెళ్తావా మరి? ఛీ, నేను విలువ. అట్లా అనద్దు నాన్న, మన బాబాయ్ కదా. నీకు బాబాయ్ అంటేనే ఇష్టం. నన్ను అంటే ఇష్టం లేదు. నన్ను విడిచిపెట్టి ఎందుకు పోయినావు? విడిచిపెట్టి పోడేంద్రా. షాప్ కైందని చెప్పినా నేను. షాప్కి వెళ్ళొచ్చాను. అన్నీ అబద్ధాలే. షాప్ పోతే మరి ఏం తెచ్చినావు? చూపెట్టు. వాడు సామాన్యుడు కాదే, వాంతో పెట్టుకోవద్దు. ఏందిరా ఒళ్ళు కొంచెం వేడెక్కినట్టు అనిపిస్తుంది అత్తయ్య. జ్వరం పెట్టుకున్నాడు ఏంది పిల్లగాడు? నువ్వు కనబడతలేవని. అవురా సర్దకి ఏం చేస్తుంది అత్తయ్య? ఆవు వంట చేస్తుంది కావచ్చే. పోయేమన్నా సాయం చెప్పు. నేను కూడా చేస్తా. చెప్పు. ఇక్కడ పాలు కూడా కాలేడే నువ్వు లేవని. పాలు కూడా వైపోనికి. ఎందుకురా దాము అలా చేస్తున్నావు? పిన్ని పాలు వస్తేనే తాగుతా. వెళ్దాం రా, మన తమ్మతో ఆడుకుందాంపా. పిన్ని వంట చేస్తుంది. తమ్ముడు ఊరికి టాయిలెట్ పోతున్నాడు. నేను తమ్ముతో ఆడుకోను. ఆగో, నువ్వు చిన్నప్పుడు పోయలేవారా? పాలు ఆవిడ పోసుడు గదే ఉంటది ఇక. ఛీ, నేను పోయలే అట్లా. నేను బాత్రూమ్ లోనే టాయిలెట్ పోసిన. నీకు నడుచుడే శాత కాదు. చిన్నప్పుడు నువ్వు పోయి బాత్రూమ్ లోకి పోయి వచ్చినావురా. నాకు నడవచ్చు. పుట్టంగానే ఉరుకుడు స్టార్ట్ చేస్తుంది. ఉరకలే. అంత చిన్నప్పుడు ఉరకరాదు. నీకైతే ఏం తెలియదు. నడిచిన. నాకేం తెలుసు కొడక? ఏం తెలియదు నాకు. నేనేమన్నా అన్న చేసిన. వీడు ఎటు పోయిండో పొద్దున్నే? ఎటో పోయిండు? ప్రియాంకతో తీసుకొస్తాడట. ఆ పిల్ల ఎంత బాధలు ఉన్నది ఏమో పాపం. రానక్క వాళ్ళ తమ్ముడు బెంగళూరు వెళ్ళిండట. ఈయననే పంపించిండట ఏదో పని మీద. రానక్క వాళ్ళ అమ్మ ఇద్దరే ఉన్నారట అత్తమ్మ. ఓ 2 రోజులు పంపిమని చెప్పిందట రానక్క ప్రియాంకని. మంచి పని చేసింది. ఇంత అదొకటి మాట్లాడుకుంటుంటే ఇంత మర్చిపోతారు. ఈడు అన్ని మంచి ప్లాన్లే ఎత్తాడు. అన్ని ప్లాన్లు వేసి పిన్నిని పట్టుకపోయిండు. ఈడొకడు